సంవత్సర కాలంలో రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ముఖ్యంగా యువతులు, మహిళలు, చిన్నపిల్లలు వీరి యొక్క రక్షణ విషయంలో కానీ భద్రత విషయంలో కానీ ఎక్కడా కూడా ఎలాంటి కేర్ తీసుకున్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనిపించలేదు. ఎందుకు అని అంటే జూన్ 3వ తేదీన అనంతపురం జిల్లాలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక చిన్న అమ్మాయి, తన్మయి అన్న అమ్మాయి కనిపించట్లేదని చెప్పి తల్లిదండ్రులు పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేస్తే వారం రోజులుగా ఎక్కడా కూడా పోలీసులు స్పందించిన దాఖలు లేవు. మరి ఈ పోలీస్ యంత్రాంగం అంతా ఏం చేస్తుంది? నిన్నటి రోజున ఆ అమ్మాయి మరి శవమై కనిపించడం అనేది చాలా బాధాకరం. అంటే ఈ రోజున చిన్నపిల్లలు, ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్, ఇంకా చిన్నారులు, వీళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో వీరి పట్ల ప్రస్తుత హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనితమ్మ గారు ఏమాత్రం కూడా మరి కేర్ తీసుకోకుండా, వారి గురించి పట్టించుకోకుండా అనవసరమైన విషయాలు, అంటే టాపిక్ని డైవర్ట్ చేసే విషయాలు, డైవర్షన్ పాలిటిక్స్కి చక్కగా తెరలేపుతున్నారు. మొన్న జూన్ 4వ తేదీన అంటే వీరి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో జరిగిన వైఫల్యాలు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు కనుక వాటిని డైవర్ట్ చేయాలి. ప్రజలు వాటి మీద దృష్టి పెట్టకూడదు. వీరు ఏది మాట్లాడితే వాటి మీదనే ప్రజల యొక్క ఫోకస్ ఉండాలనే విధంగా వీరు మీడియా ముందుకు వచ్చి మరి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం జరుగుతుంది. నిన్నటి రోజున ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆవిడ. కనీసం మాట్లాడినప్పుడు ఈ రోజున నేను ఏదైతే తన్మయి గురించి మాట్లాడుతున్నానో ఆ అమ్మాయి గురించి ఒక్క మాట మాట్లాడలేదు ఆవిడ, హోం మంత్రిగా ఉంది. అలానే మొన్నటి రోజున ఇక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడిలో ఒక మైనర్ గర్ల్, 8 years గర్ల్, ఆ అమ్మాయి ఇబ్బంది పడింది. ఆ అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ చేసిన అతను తెలుగుదేశం కార్యకర్త, వృద్ధుడు. అతను ఈ రోజు వరకు కూడా అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని కనీసం ఈ ప్రభుత్వం తరపున ప్రతినిధులు ఎవరు వెళ్ళి ఆ అమ్మాయికి సాయం అందించింది లేదు. అలానే అంతకుముందు అనంతపురం జిల్లాలో ఒక అమ్మాయి 6 నెలలుగా 7 టీనేజ్ బాయ్స్ ఆ అమ్మాయిని బంధించి ఇబ్బంది పెట్టి, అది పోలీస్ స్టేషన్ వరకు వచ్చినా కూడా కేసు ఫైల్ చేయని పరిస్థితి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతుంది. వీటి గురించి ఏమీ కూడా మరి అనితమ్మ గారికి కనిపించట్లేదు, పట్టించుకునే పరిస్థితి అనితమ్మ గారు లేరు. ఎందుకని అంటే ఎంతసేపు కూడా ఆవిడ జగన్ గారిని తిట్టడం, భారతమ్మ గారిని తిట్టడం, ఇంకా ఇదే ఒక టాపిక్ ఆవిడకి. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రోజున ఎవరైనా మాట్లాడితే వారి మీద తప్పుడు కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం, ఈ అరాచకాలన్నీ చూస్తూ మేము మాట్లాడితే మళ్ళీ మా మీద ఏదో ఒకటి బనాయించడం. ఇప్పుడు ఎగ్జాంపుల్, మొన్నటి రోజున సాక్షి ఛానల్లో ఒక జర్నలిస్ట్ మాట్లాడారు. ఆయన మాట్లాడిన వ్యాఖ్యల్ని వైసీపీ పార్టీ తరఫున, మహిళల తరఫున తీవ్రంగా మేము ఖండిస్తున్న వ్యాఖ్యలని మళ్ళీ మా నాయకుడికి ఆపాదించడం, మా నాయకుడు గారి సతీమణి భారతమ్మ గారికి ఆపాదించడం. ఈ రోజున రాష్ట్రంలో మహిళల పట్ల, యువతల పట్ల, చిన్నారుల పట్ల జరుగుతున్న అత్యాచారాలు, అరాచకాలు ఆపడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. ఎక్కడైనా అన్యాయం జరిగితే, ఈ అరాచకాలు జరిగితే వారికి అండగా నిలబడండి. మా జగనన్న
ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో మహిళలకు ఇచ్చినంత గౌరవం ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు. మహిళలందరూ కూడా మహారాణులుగా ఉండాలని చెప్పి అమ్మఒడి ఇచ్చాడు, అలానే చేయూత ఇచ్చాడు, ఆసరా ఇచ్చాడు, ఇంకా చెప్పాలంటే ఖరీదైన ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు. ఇవన్నీ మహిళలకే ఇచ్చాడు. మహిళల పేరటే 11 పథకాలు మహిళలందరికీ కూడా అందించి వారందరి భవిష్యత్తు మంచిగా ఉండాలి, వారి కుటుంబ పరిస్థితులు మంచిగా ఉండాలని మహిళలకి పెద్దపీట వేశాడు. నామినేటెడ్ పోస్టుల్లో 50% మహిళలకే కేటాయించాడు మా జగనన్న. ఇంత చేసిన మా జగనన్న గురించి మాట్లాడే అర్హత అసలు మీకు లేదు. ఈ రోజున మహిళల గురించి ముందు మీరు ఒక మహిళా హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు చేయవలసిన పని మహిళలకు జరుగుతున్న అన్యాయాల్ని, వారి మీద జరుగుతున్న అత్యాచారాల గురించి, వారిని అరికట్టడం గురించి మీరు ఆలోచన చేయండి. ఎక్కడైనా జరిగిన విపత్తులకి వారికి కావాల్సిన సహాయాన్ని ప్రభుత్వం నుండి అందించండి. అంతేగాని ఈ రోజున మీరు ఒక హోంమంత్రిగా ఉండి ఎవరైతే జర్నలిస్ట్ మాట్లాడారో ఆ వ్యాఖ్యల గురించి కొంతమంది మహిళలతో కలిసి మీరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మీరు ఒక హోంమంత్రి, మీరు ఈ పోలీసులకి చెప్పి ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరికైతే ఇబ్బంది పడుతుందో వారికి న్యాయం చేయమని చెప్పే పరిస్థితిలో మీరున్నారు. అలాంటి మీరు ఈ రోజున మళ్ళీ మీరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అనేది కొంచెం విడ్డూరంగా ఉంది. ఈ రోజున హోంమంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి అనితమ్మ గారు, మీరు చక్కగా పరిపాలన అందించడానికి మీ దగ్గర అధికారం ప్రజలు ఇచ్చారు కాబట్టి మీరంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ని ఆపేసి మా జగనన్నని, మా జగనన్న కుటుంబాన్ని ఆడిపోసుకోవడం ఆపేసి ప్రజల కోసం, ప్రజలకి మంచి చేయడం కోసం ఆలోచన చేయండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.